ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. నేడు జూబ్లీహిల్స్ ఏసీపీ ఎదుట చిరుమర్తి లింగయ్య విచారణకు హాజరు కానున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో జూబ్లీహిల్స్ దర్యాప్తు అధికారి ఎవరైతే ఉందో జూబ్లీహిల్స్ ఏసీపీ విచారణ కొనసాగుతోంది. ఈ దర్యాప్తు ఇప్పటి వరకు కూడా కేవలం అధికారుల వైపే ఈ దర్యాప్తు అంతా కొనసాగించారు. ఇప్పుడు వేగంగా ఎవరైతే ఉన్నారో ఈ అధికారులకు ఎవరైతే ఈ ఆదేశాలు జారీ చేశారో వాళ్ళకి రాజకీయ నాయకులకి నోటీసులు జారీ చేయడం మొదలుపెట్టారు. ఇప్పటికే చిరుమర్తి లింగయ్యకి గతంలో నోటీసులు ఇచ్చారు. ఆయన విచారణకు హాజరు కావాల్సి ఉందిగా ఈ రోజు హాజరవుతారని ఆయన వాయిదా వేసుకున్నారు. కొంత పోలీసులు సమయం కోరారు. మరికొద్దిసేపట్లో చిరుమర్తి లింగయ్య విచారణకు హాజరవనున్నారు. అయితే దీంతో పాటుగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందినటువంటి మరొక నలుగురికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. మునుగోడు ఉప ఎన్నిక టైంలో ఆ రోజు జరిగినటువంటి పోలీసులకు వీళ్ళకి సంబంధించినటువంటి ఫోన్ సంభాషణలు ఇప్పుడు ఎవరైతే నలుగురు నిందితులు అరెస్ట్ అయిన నిందితులు ఎవరైతే ఉన్నారో భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్ రావు, రాధాకిషన్ రావుకు సంబంధించినటువంటి ఫోన్ కాల్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నింటి కూడా ఎఫ్ఎస్ఎల్కి పోలీసులు పంపించారు. ఆ ఎఫ్ఎస్ఎల్ నివేదిక ఆధారంగా అందులో ఉన్నటువంటి కాంటాక్ట్స్ ఎవరితో మాట్లాడనే అంశాన్ని దర్యాప్తు చేయగా ఇందులో తిరుపతన్న ఉన్నటువంటి కాల్ లిస్టులో ఇతను చిరుమర్తి లింగయ్య ఫోన్ నెంబర్ డేటా దొరకడంతో ఆయన నోటీసులు జారీ చేశారు. దాంతోపాటుగా ఆయనతోటే సంప్రదింపులు జరిగినటువంటి మరొక నలుగురు మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. బీఆర్ఎస్ నేతలకు జారీ చేశారు. సో అప్పుడు జరిగినటువంటి ముడిగోడు ఉప ఎన్నికని ప్రతిష్టాత్మకంగా అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం తీసుకోవడం, ఆ తర్వాత ఉన్నటువంటి అపోజిషన్ లీడర్పై నిఘా పెట్టారనే అంశాన్ని పోలీసులు ప్రస్తావించారు. కాబట్టి ఎవరెవరు డబ్బులు ఎటువైపు పంపుతున్నారనే అంశాన్ని, అపోజిషన్ లీడర్స్ డబ్బులు, వాళ్ళ కాంటాక్ట్ను ప్రొఫైల్ క్రియేట్ చేయడం, ఎవరితో మాట్లాడుతున్నారు, వాళ్ళకి ఫండింగ్ ఎవరు చేస్తున్న అంశాన్ని ప్రొఫైలింగ్ చేశారు, వాళ్ళని వెంబడించారు. ఇందులో టాస్క్ ఫోర్స్ పోలీసులు వాడుకున్నారనే అంశాన్ని స్పష్టంగా అప్పుడు కన్ఫెషన్ స్టేట్మెంట్స్ ఎవరైతే ఉన్నాయో నలుగురు కన్ఫెషన్ స్టేట్మెంట్లో కూడా ప్రస్తావించడం జరిగింది. ఇందులో భాగంగానే ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ చేయమని ఆ రాజకీయ నాయకులు ఎవరైతే వీళ్ళకి ఆదేశాలు ఇచ్చారో అందుకు అనుగుణంగా ఆ అంశాలని భుజంగరావు, తిరుపతన్న, ఇటు రాధాకిషన్ రావు ద్వారా ప్రణీత్ రావు సేకరించడం, ప్రణీత్ రావు ఎస్ఐబి ఆఫీస్లో కూర్చొని వీటన్నింటినీ ట్యాపింగ్కి ప్రొఫైల్ క్రియేట్ చేసి ట్యాపింగ్ చేసిన అంశాన్ని కన్ఫెషన్ స్టేట్మెంట్లో ప్రస్తావించారు. సో ఇందులో భాగంగా ఈ విచారణ సమయంలో మరికొన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు చిరుమర్తి లింగయ్య విచారణ చేసిన తర్వాత అతను ఇచ్చినటువంటి సమాచారం మేరకు మరికొంత మంది పేర్లు కూడా ఇందులో బయటకు వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటుగా ఇప్పుడు నోటీసులు జారీ చేసినటువంటి ఉమ్మడి నల్గొండ జిల్లాలో మరొక నలుగురికి జారీ చేశారు. కాబట్టి వాళ్ళ విచారణ కూడా ఎప్పుడు చేస్తారో తెలియాల్సి ఉంది. వాళ్ళకి నోటీసులు ఇచ్చారనే విషయం తెలుసు, కానీ వాళ్ళు విచారణకు ఎప్పుడు రావాల్సిన విషయాన్ని పోలీసులు మాత్రం కొంత గోప్యంగా ఉంచారు. సో వాళ్ళని కూడా విచారించిన తర్వాత మరికొంతమంది నేతల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా కన్ఫెషన్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో రాధాకిషన్ రావు, దాంతోపాటుగా రాధాకిషన్ రావు చెప్పినటువంటి విషయాలు పోలీసుకు సబ్మిట్ చేసినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్లో కీలకంగా బీఆర్ఎస్ హెడ్ దీనికి కీలకంగా వ్యవహరించారనే విషయాన్ని అందులో ఆయన చెప్పినట్టుగా ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్లో కోర్టుకి సమర్పించినటువంటి డేటాలో అప్పుడు బయటికి రావడం జరిగింది. సో ఓవరాల్గా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించినటువంటి పోలీసుల దగ్గర నుంచి వాళ్ళ ఫోన్ కాల్ డేటా ఏదైతే ఉందో రాజకీయ నాయకులు వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళతో ఫోన్ ట్యాపింగ్ చేయించడం, వాళ్ళ ప్రొఫైల్ క్రియేట్ చేయించడం, అందుకు అనుగుణంగా టాస్క్ ఫోర్స్ యూజ్ చేసుకొని రైడ్లు చేయడం, డబ్బులు స్వాధీనం చేసుకునే అంశాన్ని ప్రధానంగా దృష్టి పెట్టి దీని మీద దర్యాప్తు చేస్తున్నారు. అక్రమంగా ఈ ఫోన్ ట్యాపింగ్ పాల్పడనే కేసుని పోలీసులు నమోదు చేశారు. కాబట్టి సో దీని మీద దర్యాప్తు కొనసాగుతుంది. ఈరోజు చిరుమర్తి లింగయ్య విచారణ తర్వాత ఆయన చెప్పిన అంశాలు బట్టి మరికొంతమంది విచారించే అవకాశం ఉంది. దాంతోపాటుగా మరొక 2 రోజుల్లో ఈ మిగతా నలుగురు నోటీసులు జారీ చేసిన మాజీ ఎమ్మెల్యేలకు సంబంధించిన కూడా విచారణ చేసే అవకాశం కనిపిస్తుంది. ఓవరాల్గా ఇప్పుడు మరికొంతమంది అంటే విచారణ తర్వాత మరికొంతమంది కీలక నేతల వివరాలు బయటకు వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. ప్రశాంత్.